బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అభిమాని ఇంటికి వెళ్లి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాద్లోని బోరబండకు చెందిన ఇబ్రహీం ఖాన్ గాజుల దుకాణం నడుపుతూ ఉంటారు. కేటీఆర్ అంటే ఆయనకు ఎంతో అభిమానం. నూతన సంవత్సరం సందర్భంగా కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. గత 10 సంవత్సరాలు రాత్రి పగలు ఎంతో కష్టపడి రాష్ట్ర అభివృద్ధికి శ్రమించారని, అయితే దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవలేదని, కానీ ఈ 5 సంవత్సరాలు ఇంటర్వెల్ మాదిరిగా గడిచిపోతుందని ట్విట్టర్లో తెలిపారు ఇబ్రహీం ఖాన్. 10 సంవత్సరాలు రాష్ట్రానికి చేసిన సేవలకు గాను ప్రతిగా తన ఇంటిలో ఆతిథ్యం స్వీకరించాలని కోరాడు. తనను ఇంటికి ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలపడంతో పాటు తప్పకుండా మీ ఇంటికి వస్తా, మీ ఆతిథ్యం స్వీకరిస్తానని ట్విట్టర్లో తెలియజేశారు కేటీఆర్. దీంతో ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటె గోపీనాథ్ తో కలిసి బోరబండలో ఉన్న ఇబ్రహీం ఖాన్ ఇంటికి వెళ్లారు. కేటీఆర్ ను చూసిన ఇబ్రహీం ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు ఎంతో ఆనందపడ్డారు. కేటీఆర్ ను సాదరంగా ఆహ్వానించి ఇంటిలోకి తీసుకెళ్లి ఆతిథ్యమిచ్చారు. ఇబ్రహీం కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడుతూ కలిసి భోజనం చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా ఇబ్రహీం ఖాన్ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీం ఖాన్ పిల్లలకు చెవుడు ఉందని తెలపడంతో అవసరమైన చికిత్స ఖర్చులు భరిస్తానని కేటీఆర్ మాట ఇచ్చారు. దివ్యాంగులైన తన పిల్లలకు ఆసరా పెన్షన్ అందించాల్సిందిగా గతంలో ట్విట్టర్లో విజ్ఞప్తి చేస్తే వెంటనే కేటీఆర్ కార్యాలయం స్పందించి పింఛన్ మంజూరు చేయించిన విషయాన్ని కేటీఆర్ కు ఇబ్రహీం ఖాన్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు కేటీఆర్ కు రుణపడి ఉంటామని ఇబ్రహీం కుటుంబ సభ్యులు తెలిపారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని, కుటుంబానికి అండగా ఉంటానని ఇబ్రహీంతో కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ పంచుకోగా బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.